ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గర్భగుడి నుంచి దేవుడు బయటికి వెళ్లిపోవడం ఎంత అరిష్టమో, మన ఇంటి నుంచి అమ్మవారు వెళ్లిపోవడం కూడా అంతే అరిష్టం. అందుకే ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి. అనకూడదు గాని ఇప్పుడు మీరు కావ్య గురించి ఏడుస్తున్నారు. ఇంకో 10 రోజుల తర్వాత మనం అందరం అత్తయ్య గారి గురించి ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఏంటమ్మా ఆ మాటలు? వాస్తవాలు చేదుగానే ఉంటాయి నాన్న. చెయ్యాల్సిన తప్పులన్నీ చేసిన అవని బాధ్యత లేకుండా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. అవని కంటే ఎక్కువ బాధ్యత ఉన్నవారు ఈ ఇంట్లో ఎవరున్నారు వదినా? నా భార్య లేదా ఏంటి? పోయి నీ భార్య గురించే మాట్లాడుకోవాలి మరి. రేయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నాను. ఇంట్లో ఏ సమస్య వచ్చినా అవని మీదే నింద వేయడం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. ఎందుకంత పౌరుషం పడుచుకొస్తోంది శ్రీకర్ నీకు? అవని చేసిన బుద్ధి లేని పనుల వల్లే కదా ఈ రోజు మనం అందరం సఫర్ అవుతున్నాం. రేయ్, ముందు అవనిని పిలవరా. అమ్మా, అవని ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళింది? కావ్యని అత్తారింట్లో దించి రావడానికి వెళ్ళింది. విషయం ఏంటో తెలుసుకోకుండా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావ్య అత్తగారింటి వాళ్ళు డబ్బులు ఆస్తులు తీసుకురా అందే పంపించద్దు అని చెప్పారు కదా, అవన్నీ పట్టుకొని వెళ్ళిందా? ఆస్తులు డబ్బులు మీరు తీసుకొచ్చిచ్చారా? ఏంట్రా వెటకారం చేస్తున్నావా? వెటకారం నీది, నాది కాదు. కావ్యను ఒట్టి చేతులతో తీసుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు కదరా. అలా అని మీరేమివ్వరు కదా. ఒక్కసారిస్తే అది వ్యసనంగా మారుతుంది. అందుకే తన బాధ ఏదో తను పడ్డానికి వెళ్ళింది. మీరడిగిన మాటల్నే నేను అవనిని అడిగాను. ఆడపిల్ల ఇంట్లో ఏడుస్తూ కూర్చొనుంది, కాళ్ల వేళ్ల పడి బ్రతిమాలుకోవడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా. కావ్య మన ఇంటికొచ్చిన తర్వాత నుంచి మీలో ఎవరైనా చిన్న ప్రయత్నమైనా చేశారా? తల్లిదండ్రులుగా మీరైనా చేశారా? తప్పు చేసిన వారే ఆ తప్పుని సరిదిద్దాలి శ్రీకర్ గారు. అది మన ఇంటి రూల్ కదా. అంటే మమ్మల్ని వాళ్ళ కాళ్ళు పట్టుకోమని అంటున్నావా? మీరెవ్వరూ ఏం చేయాల్సిన అవసరం లేదు. అవని తన తిప్పలేదో తను పడుతుంది. ఈ మధ్య మీకు తెలియకుండా పవన్ వాళ్ళని కలిసి వచ్చాం కూడా. అవనిని ఇక్కడున్న మీరెవ్వరూ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవని వాళ్లకు నచ్చ చెప్పుకోగలిగితే పర్వాలేదు, లేదంటే నా కూతురు మళ్ళీ ఇంటికొస్తుంది. వాళ్ళు అడిగినవి ఏవి ఇవ్వకుండా కావ్యం తీసుకుని వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వెళ్ళుంటుంది. కావ్య, రా, దిగు. పద కావ్య. భయంగా ఉందత్తా. నేను నమ్మకంతో వచ్చాను. నీ భయాన్ని పోగొడతాను, నీ కాపురాన్ని చక్కదిద్దుతాను. పద. వాళ్ళ ఆశలు నెరవేర్చందే గుమ్మం కూడా దాటనివ్వరత్తా. ఇది నా చివరి ప్రయత్నం. ఏమవుతుందో చూద్దాం. పద, రా. కావ్య, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను.
వాళ్ళే వచ్చి నిన్ను తీసుకెళ్లేటట్టు చేస్తాను. వాళ్ళు అడిగిన వాటిలో నువ్వు ఒక్కటి కూడా తీసుకురాలేదు. వాళ్ళు నన్నెలా తీసుకెళ్తారు? అదంతా నేను చూసుకుంటాను. కొన్ని నిమిషాలు నువ్వు ఓపికతో ఉండు. పవన్, పవన్, ఇంతకు ముందు నువ్వు నీ మొగుడొచ్చినప్పుడు కూడా నీ చేతిలో ఏమీ లేవు. ఇప్పుడు కూడా ఒట్టి చేతులతో వచ్చావు. మీటింగ్లేం పెట్టద్దు, నువ్వు బయలుదేరు. ఇంకొక్కసారి ఆలోచించండి. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించడాలుండవు. మా డిమాండ్స్ వర్కౌట్ కావాలి, అంతే. మీరు అడుగుతున్నవి అన్యాయమైన కోరికలు అని మీరనుకుంటున్నారు. మా దృష్టిలో అవి న్యాయమైన కోరికలే. మా కండిషన్స్ని మీరు ఒప్పుకొని తీరాల్సిందే. వరకట్న వేధింపులు మంచిది కాదు. వేధిస్తున్నామని మహిళా సంఘాలకు చెప్పుకుంటావో, మీడియా వాళ్ళకి చెప్పుకుంటావో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ ఇష్టం. సరే అయితే మీ డిమాండ్స్ అన్నింటినీ ఒక కాగితం మీద రాసి సంతకం చేసి ఇవ్వండి. నేను మా అత్తయ్య మావయ్యలతో మాట్లాడతాను. మాటలతో చెప్పాం కదా. దేనికైనా ఒక ఆధారం ఉండాలి. మీరు అడిగినవి తీర్చిన తర్వాత మళ్ళీ మీలో కొత్త కోరికలు కలగవని నమ్మకమేంటి? అడిగినవిస్తే చాలు, తర్వాత ఇంకేం అడగం. నాకు నమ్మకం లేదు. ఏదైనా రాతపూర్వకంగా ఉండాలి. సరే, అలాగే చేద్దాం. అరే పవన్, పెన్ను పేపర్ పట్రా. రాయండి. చలం గిరిజ అనే మేము మా కొడుకు పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న కావ్యను కోడలిగా అనుమతించడానికి వేదవతి గారు మా కోరికలను తీర్చక తప్పదు. అవి ఏమనగా 1,00,00,000 రూపాయల కట్నం, సిటీలో 10 ఎకరాల స్థలం, సిటీలో 10 ఎకరాల స్థలం, బంజారా హిల్స్ లో బిల్డింగు, బంజారా హిల్స్ లో బిల్డింగ్, కాస్ట్లీ కారు. వీటితో పాటు మీరు మీ బిడ్డకు 100 కాసుల బంగారు ఆభరణాలు పెట్టి మా దగ్గరకు పంపించిన ఎడల మేము కావ్యను కోడలిగా స్వీకరించదమని తెలియజేయుచున్నాము. ఇట్లు చలం గిరిజ పవన్. మీరు చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.